శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి సెప్టెంబర్ 24 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పాతపాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. ఎటువంటి సమస్యలు అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి రోజున ఏ పని కూడా తొందరపడతనంతో అస్సలు చేయకండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు రేపటి రోజు తొందరపాటుగా తీసుకోవద్దు. ఒక చిన్న లెక్క పొరపాటు పెద్ద నష్టానికి దారితీయబోతుంది. మీరు ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వాటిలో నుంచి ఒక చిన్న లాభం మీ వైపు తిరిగి వస్తుంది. దాన్ని గుర్తించండి. ఇంట్లో ఎవరైనా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే మీ భావాలను స్పష్టంగా ప్రేమతో చెప్పండి. కొందరు సభ్యులు మీ నిర్ణయాలు ప్రశ్నించవచ్చు, కానీ మీ ఉద్దేశం పవిత్రమైనదైతే చివరికి అందరూ అర్థం చేసుకుంటారు. ఓ పాత స్నేహితుడు అకస్మాత్తుగా కనిపించి మీ రోజును మధురం చేయబోతున్నారు. అతని మాటల్లో మీకు కావాల్సిన సలహా దాగి ఉంది. కానీ కొత్తగా కలిసిన వారి మాటల్లో మోసపూరిత ప్రలోభం కూడా ఉండొచ్చు. వారి ప్రతిపాదనను లోతుగా ఆలోచించండి. మీ భాగస్వామితో ఓ చిన్న అపార్థం కూడా ఏర్పడబోతుంది, కానీ అది ఓ నిమిషం మేఘంలా వచ్చి వెళ్ళిపోతుంది. మీరు ఓ చిన్న ఉపహారం లేదా ఓ పాత జ్ఞాపకంతో ఆ గాయాన్ని తిరిగి కలిపేయగలరు. ప్రేమ ఎప్పుడు మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటుందండి. శరీరంలో చిన్న అలసట, తలనొప్పి లేదా జీర్ణక్రియలో సమస్య కనిపించవచ్చు. అందుకే ఈరోజు మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. కానీ మీరు ఓ 10 నిమిషాలు ధ్యానం చేస్తే లేదా ప్రకృతి మధ్య నడక పెడితే మీ శక్తి తిరిగి నిండుగా నిలుస్తుందని తెలుసుకోండి. మీ పని గురించి ఎవరైనా అధికారి మిమ్మల్ని ప్రశ్నించవచ్చు, కానీ మీరు నిజాయితీగా పనిచేసి ఉంటే ఆ ప్రశ్నలు మీకు గౌరవం తెచ్చిపెడతాయి. కొందరు అధికారులు మీ ప్రయత్నాలను తక్కువ చేస్తారు, కానీ వారి మాటలు మీ విలువను తగ్గించలేవు. మీ మనసు రేపటి రోజున ఓ పవిత్ర శాంతి కోసం ఏడుస్తుంది. ఓ ప్రార్థన లేదా పవిత్ర పాఠం మీకు అశాంతిని అందిస్తుంది. కానీ మీరు ఆధ్యాత్మిక విషయాలను ఇతరులతో బలవంతంగా పంచుకోవడానికి ప్రయత్నిస్తే అది విరోధాన్ని సృష్టించవచ్చు. రేపటి రోజున మీకు ఓ చిన్న సంతోషం కలిగించే సంఘటన జరగబోతుంది. అది ఓ ఫోన్ కాల్, ఓ సందేశం లేదా ఒక పాత పాట వినడం కూడా కావచ్చు. కానీ ఆ ఆనందం క్షణికమైంది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీరు నిరాశకు గురవుతారు. దాన్ని అనుభవించండి, వదిలేయండి. ఆఫీసులో మీ పని వేగంగా సాగుతుంది, కానీ ఓ చిన్న తప్పు మీ ప్రగతిని ఆపేస్తుంది. అందుకే ప్రతి ఫైల్, ప్రతి ఈమెయిల్ 2 సార్లు తనిఖీ చేసుకొని మీ సహోద్యోగి మీకు ముఖ్యమైన సమాచారం కూడా ఇస్తారు. దాన్ని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో అది మీకు పెద్ద ఆసరా కూడా కాబోతుంది. ఎవరు ఏం చెప్పినా కూడా వెంటనే దాన్ని నిర్ణయాలు తీసుకోకుండా కొంతసేపు ఆగిన తర్వాత మీ నిర్ణయాలు చెప్పడం అయితే రేపటి రోజున మీకు తెప్పదగిన సూచన అని చెప్పొచ్చు. రేపటి రోజు మీరు ఏ పని సరే 1-2 సార్లు ఆలోచించి మరి చేయటం వల్ల అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా అయితే ఉంటుందని గుర్తుంచండి. రేపటి రోజున మీ జీవితంలో ఒక పెద్ద ప్రలోభం కూడా రాబోతుందండి. అది ఎవరి ద్వారా అనేది కూడా చెప్పలేము. ఎవరనేది, కానీ మీకు పాత స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా కొత్తగా పరిచయం అయిన వాళ్ళు కావచ్చు. ఎవరి ద్వారా అయినా సరే రేపటి రోజున మీ జీవితము కొత్త మలుపు సంఘటన కూడా అయితే జరగబోతుందని క్లియర్గా చెప్పొచ్చు. రేపటి రోజున మీరు చేసే ప్రతి ఆలోచన కూడా ముందస్తు జాగ్రత్తగా అయితే ఉంటుందని కూడా గుర్తించండి. రేపు పరిచయం అయ్యే ఎలాంటి వాళ్ళైనా కూడా కొత్త వాళ్ళు కానీ మీరు అతిగా నమ్మి వాళ్ళకి మీ విషయాలను ఏవి కూడా షేర్ చేసుకోకపోవడం అయితే చెప్పదగిన సూచన. రేపటి రోజున మీ జీవితంలోకి అంటే రేపటి రోజు మీరు హాజరు కావాల్సిన కార్యక్రమం మీకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, కానీ అక్కడ కలిసే ఓ వ్యక్తి మీ జీవితాన్ని మార్చేస్తారు. కార్యక్రమం మధ్యలో మీరు పెద్ద తప్పు చేస్తారు, కానీ మీ వినయంతో దాన్ని సరిదిద్దుకోగలుగుతారు. తప్పులు మనిషిని నేర్పుతాయి, ఓడించవు. మీరు పాల్గొనే క్రీడలో రేపటి రోజు మీకు అద్భుతమైన అవకాశం వస్తుంది. దాన్ని పట్టుకోవడానికి మీ శరీరం సిద్ధంగా ఉండాలి, కానీ మీ పోటీదారు మిమ్మల్ని ఓడించడానికి అన్యాయం చేస్తారు. అయినా మీరు నిజాయితీగా ఆడితే గెలుపు మీద ప్రతికత ఇప్పుడు చివరికి గెలుస్తుందండి. రేపటి రోజు మీరు ఓ చిన్న వాదనలో కూడా చిక్కుకోబోతున్నారు. అది ఓ సహోద్యోగి లేదా స్నేహితుడితో కావచ్చు, కానీ మీరు మౌనంగా ఉండి వినటం ద్వారా దాన్ని శాంతింప చేయగలుగుతారు. కానీ మీరు కోపంతో స్పందిస్తే ఆ గొడవ మీ పేరుకు మచ్చగా నిలిచిపోతుంది. మౌనం ఎప్పుడు బలమైన సమాధానం. రేపటి రోజు మీరు ఓ చిన్న పనిలో జాగ్రత్త పడకపోతే
అది పెద్ద సమస్యగా మారొచ్చు. ముఖ్యంగా విద్యుత్ వాహనాలు లేదా డాక్యుమెంట్ల విషయంలో కానీ మీరు ఓ సెకను ఆలస్యం చేసి ఆలోచిస్తే ఆ ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతారు. జాగ్రత్త ఎప్పుడు భయం కాదండి బుద్ధి. మీరు రేపటి రోజు ఈ తప్పు చేస్తారు. అది చిన్నదైనా కానీ దాని ప్రభావం పెద్దదిగా ఉండొచ్చు. కానీ దాన్ని ఒప్పుకోవడం మీ గొప్పతనాన్ని సూచిస్తుంది. తప్పును దాచడానికి ప్రయత్నిస్తే అది మిమ్మల్ని మరింత లోతుగా ఇరుక్కొని పెడుతుంది. నిజాయితీ ఎప్పుడు కూడా మీకు కవచం. రేపటి రోజు మీరు ఓ భయాన్ని ఎదుర్కోవాల్సొస్తుంది. అది ఓ ప్రసంగం, ఓ ఫోన్ కాల్ లేదా ఒక నిర్ణయం కావచ్చు. కానీ మీ ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కానీ మీరు భయపడి వెనక్కి తగ్గితే ఆ అవకాశం మళ్ళీ రాదు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయంతో ముందుకు సాగటము. మీరు రేపటి రోజున మీ సామర్థ్యంపై సందేహించొచ్చు. కానీ మీరు ఎప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి సవాలు మీ నమ్మకాన్ని నిరూపించింది. కానీ మీరు ఇతరుల మాటలకు లొంగిపోతే మీ ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది. మీ విలువ మీరు నిర్ణయించుకోవాలి, ఇతరులు కాదు. రేపటి రోజు మీరు మీ పని లేదా ప్రవర్తన వల్ల మీకు సామాజికంగా గౌరవం లభిస్తుంది. ఓ చిన్న సేవ పెద్ద ప్రశంసలను తెస్తుంది. కానీ కొందరు మిమ్మల్ని అసూయతో చూస్తారు. వారి మాటలు మీ గౌరవాన్ని తగ్గించలేవు. నిజమైన గౌరవం ఎప్పుడు అంతర్గతమండి. రేపటి రోజు మీరు ఓ క్లిష్టమైన సంభాషణ చక్కగా నడిపించగలుగుతారు. మీ మాటల్లో ఓ మాయాజాలం ఉంటుంది. అది మీ ఇతరులను ఆకట్టుకుంటుంది. కానీ మీరు వాక్యం తప్పు చేస్తే మీ ప్రతిష్టకు గండం కావచ్చు. ప్రతి మాటను బరువు ఆచితూచి మాట్లాడండి. రేపటి రోజు మీరు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనటం వల్ల హృదయం సంతోషంగా ఉంటుంది. అక్కడ మీకు కొత్త దృక్పథం లభిస్తుంది. కానీ మీరు ఓ సాంప్రదాయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఇతరులకు అసహ్యం కలిగిస్తుంది తెలుసుకోండి. సంస్కృతిని గౌరవించండి. దాన్ని అర్థం చేసుకోవడం మొదలవుతుంది. రేపటి రోజున మీ ప్రేమ సంబంధంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. చిన్న ఉపహారం లేదా ఓ అక్షరం మీ భావాలను వ్యక్తం చేస్తుంది. మీరు ఓ పాత గాయాన్ని తిరిగి తేరెక్కిస్తే అది మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ అంటే మర్చిపోవడం కాదండి, క్షమించడము. రేపటి రోజున జరిగే సమావేశంలో మీరు ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి అంశంపై దృష్టి పెట్టండి. కానీ మీరు ఓ సభ్యుడి మాటను అవమానిస్తే అది మీ స్థానాన్ని బలహీనపరుస్తుంది. గౌరవం ఇచ్చినప్పుడే తిరిగి వస్తుంది. రేపటి రోజున మీ మనసులో అద్భుతమైన ఆలోచన మెరుస్తుంది. దాన్ని వెంటనే రాసిపెట్టండి. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. కానీ మీరు దాన్ని ఇతరులతో పంచుకోకుండా దాచుకుంటే అది ముడుచుకుపోతుంది. సృజనాత్మకత పంచుకున్నప్పుడు వికసిస్తుంది. రేపటి రోజున మీరు పరిశ్రమలో ఒక కొత్త అవకాశం లభిస్తుంది. అది మీ కెరీర్ను బాగా లాభసాట్లు తెరుస్తుంది. కాబట్టి దాన్ని పట్టుకోండి. కానీ మీ పరిశ్రమలో ఓ అంతర్గత సమస్య కూడా బయటపడుతుంది. దాన్ని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. సమస్యలు పరిష్కారాలకు ద్వారాలు. రేపటి రోజు మీకు ఓ పుస్తకము, ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన నుంచి ప్రేరణ అయితే లభించబోతుంది. అది మీలో కొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతుంది. కానీ మీరు ఆ ప్రేరణ వెంటనే పనిలో పెట్టకపోతే అది క్షణికావేశంగా మారిపోతుంది. ప్రేరణ అంటే ప్రారంభం అండి, కృషి కాదు. రేపటి రోజు మీరు ఓ చిన్న పర్యటనకు వెళ్ళొచ్చు. అక్కడ మీకు ఓ అపూర్వమైన అనుభవం కూడా లభిస్తుంది. అది మీ జీవితానికి కొత్త అర్థాన్ని కూడా ఇస్తుంది. కానీ మీరు ప్రయాణంలో చిన్న తప్పు చేస్తే టికెట్ సమయం లేదా సామాన్య విషయంలో ప్రయాణాన్ని చెడగొడుతుందన్నమాట. రేపటి రోజు మీ ప్రతిభ మరింత వికసిస్తుంది. ఓ కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి వల్ల మీరు మరింత శక్తివంతులవుతారు. కానీ మీరు మీ పాఠాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది మీ పురోగతిని ఆపేస్తుంది. ప్రతిభ అంటే నేర్చుకోవడం, నమ్మకం కాదు. రేపటి రోజున మీరు వ్యక్తిత్వం ఇతరులకు ఆకర్షిస్తుంది. మీ వెనువు మీ మాటలను వారి హృదయాలను తాకి మీ సందర్భంలో మీ రియాక్షన్ అనేది బయటకు వస్తుంది. మీ దాసత్వాన్ని కూడా కోల్పోయినట్లు అనిపిస్తుంది. నిజమైన వ్యక్తిత్వం ఎప్పుడు సహజంగా ఉంటుందండి. రేపటి రోజు మీ గతంలో చేసిన పనులు ఫలితాలు మీకు కనిపిస్తాయి. అవి మిమ్మల్ని సంతోషింపజేస్తాయి లేదా బాధ పెడతాయి. కానీ రెండు మీకు పాఠాలు. కానీ మీరు గతం పట్ల ఓవర్ యాక్టింగ్ చేస్తే, థింకింగ్ చేస్తే మీరు వర్తమానం కోల్పోతారు. గతం గురువు, జైలు కాదు. రేపటి రోజు మీరు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుంటారు. అతను మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. మీరు పాత స్నేహితులను అవమానిస్తే అది మీ సామాజిక వలయాన్ని బలహీనపరుస్తుంది. స్నేహాలు నిర్మించడానికి సంవత్సరాలు పడతాయండి, కూల్చడానికి క్షణాలే. రేపటి రోజున మీరు కొత్త అలవాటును కూడా ప్రారంభించబోతున్నారు. అది మిమ్మల్ని మరింత శక్తివంతులను కూడా చేస్తుందని చెప్పొచ్చు. మీ సమయాన్ని విలువైనదిగా మారుస్తుంది. కానీ మీరు పాత అలవాటును వదిలేయకపోతే అది మీ పురోగతికి అడ్డుగా నిలబడుతుంది. అభివృద్ధి అంటే వదిలేయడం. రేపటి రోజున మీ సంక్షేమంపై ఓ చిన్న ప్రభావం పడవచ్చు. కానీ మీరు 10 నిమిషాలు ధ్యానం చేస్తే, ప్రకృతిలో కలిస్తే మీ శాంతి మెలుస్తుంది. మీరు మీ పనిలో ఓవర్గా థింక్ చేస్తే అది మీ మానసిక సంక్షోభాన్ని దెబ్బతీస్తుంది. మనసుకు విశ్రాంతి ఇవ్వడం కూడా పనిలో భాగం. రేపటి రోజున మీ కెరీర్లో కూడా ఒక ముఖ్యమైన అవకాశం వస్తుంది. దాన్ని పట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీ నైపుణ్యాలను ప్రదర్శించాలి. కానీ మీరు అవకాశాన్ని తిరస్కరిస్తే అది మళ్ళీ రాదు. కెరీర్ అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం. మనోభావాలు రేపటి రోజు మీ మనోభావాలు ఊహించిన విధంగా మారొచ్చు. ఓ సంఘటన మిమ్మల్ని కలవరపెట్టొచ్చు. అది తాత్కాలికం. కానీ మీరు మీ భావాలను దాచుకుంటే అది మిమ్మల్ని లోపల నుంచి కుమిలేస్తుంది. భావాలను వ్యక్తం చేయటం బలహీనత కాదండి, బలము.
శాంతి అంటే ఈ రేపటి రోజున మీకు లోతైన శాంతి అనుభవం అవుతుంది. అది ఓ ప్రార్థన, ఓ పాట లేదా ఓ ప్రకృతి దృశ్యం కాంచి వస్తుంది. మీరు శాంతి కోసం ఇతరులను నిందిస్తే అది మిమ్మల్ని ఇంకా అశాంతికి గురిచేస్తుంది. బయట కాదండి, లోపల నుంచి వస్తుంది. రేపటి రోజు మీరు కొత్త సంకల్పం తీసుకుంటారు. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకొని మీ పాత సంకల్పాన్ని వదిలేస్తే అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సంకల్పం అంటే నిబద్ధత అండి. దాన్ని మీరు పట్టుకొనుండాలి. ఈరోజు మీలో కీలకమైన వ్యక్తిత్వంతో కలుస్తారు. అతను మీ కెరీర్‌కు, ఓ వ్యక్తిగత జీవితానికి పెద్ద ఆసరా కూడా అవ్వబోతున్నాడు. మీరు ఆ సంబంధాన్ని స్వార్థపూరితంగా ఉపయోగిస్తే అది మిమ్మల్ని ఒంటరిగా నిలిపేస్తుంది. నెట్వర్కింగ్ అంటే సంబంధాల లావాదేవీలు కావు. రేపటి రోజు మీకు చట్టపరమైన విషయంలో కూడా సమస్య ఎదురు కావచ్చు. కానీ మీరు సరైన పత్రాలు, సాక్ష్యాలు సిద్ధంగా ఉంచుకుంటే మీరే గెలుస్తారు. మీరు చట్టపరమైన హక్కును వాడకుండా వదిలేస్తే అది మీ భవిష్యత్తు నష్టం కలిగిస్తుంది. చట్టం మీ స్నేహితుడు, శత్రువు కాదండి. రేపటి రోజు మీరు చిన్న పర్యటనకు వెళ్ళొచ్చు. అక్కడ మీకు అపూర్వమైన అనుభవం కూడా లభించబోతుంది. మీ జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. ప్రయాణంలో చిన్న తప్పు చేస్తే టికెట్ సమయం, సామాన్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరము. ఇంటి సంస్కరణ రేపటి రోజు మంచి మార్పును చేయాలనుకుంటుంది. రేపటి రోజున మీరు ఫర్నిచర్ లేదా మూల అలంకారాలు కొనబోతున్నారు. మీ ఇంటికి కొత్త శక్తిని ఇవ్వబోతున్నారు. రేపటి రోజున మీరు ముఖ్యమైన విషయం గమనిస్తే కనుక లీకేజ్ వైరింగ్ లేదా పైపులు అది భవిష్యత్తులో మీకు చాలా ఒక పెద్ద సమస్యగా మారబోతుంది. ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం అయితే రేపటి రోజు చెప్పదగిన సూచన. మరి తెలిసినా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.